హాయ్ ఫ్రెండ్స్, మనం చేసే రెసిపీ దీపావళి స్పెషల్ బెల్లం పాలకోవా. దీనికి 2 లీటర్ల పాలు తీసుకున్నా. ఈ పాలు బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. బాగా చిక్కగా అయిపోవాలి. చూపిస్తా ఎలా చేయాలో. పొయ్యి మీద పెట్టుకున్నా ఫ్రెండ్స్. పాలు చిక్కబడిపోతే పాలలో తీపిదనం అనేది కొంచెం వస్తుంది. ఉద్దే బెల్లం పట్టదు. ఇంతవరకు వేస్తే సరిపోతుంది. ఇది మెత్తగా కొట్టుకుని బాగా కాగిన పాలు తీసుకుని కొంచెం కరగబెట్టుకుని తర్వాత అది చిక్కబడిపోయిన తర్వాత వేసుకున్నాం. ఎందుకంటే దీంట్లో బెల్లంలో రాళ్ళు ఉంటాయి కదా, అందుకని చెప్పి బెల్లం మామూలుగా వేయట్లేదు. వేడి పాలల్లో కరగబెట్టి ఆ చిక్కబడిపోయిన తర్వాత దాంట్లో పోస్తా. చూడండి ఫ్రెండ్స్. ఈ బాగా కాగినాయి కదా పాలు, ఈ పాలు తీసుకుని ఈ బెల్లంలో పోసుకుంటే కరిగిపోతుంది బెల్లం. అప్పుడు ఆ పాలు వడపోసుకుందాం. చాలా ఫ్రెండ్స్, ఇక ఆ బెల్లం కరుగుతూ ఉంటుంది, పాలు కాగుతూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక బెల్లం కరగబెట్టుకున్నాం కదా, ఇది చిక్కబడిపోయింది. ఇప్పుడు బెల్లం కరగబెట్టుకున్న పాలు పోసుకుందాం. నీళ్లు పోయకూడదు ఫ్రెండ్స్, నీళ్లు పోతే బాగోదు. మళ్ళీ మరిగి చాలా టైం పడుతుంది. అందుకనే పాలు పోసుకుని కరగబెట్టుకున్నా. ఇక ఫ్రెండ్స్ పోసాను, మళ్ళీ మరగాలన్నమాట. ఇగో చాలా మజ్జిగ చూడండి. దీంట్లో రాళ్ళవి నలకలు వడపోయకుండా పోస్తే దాంట్లోనే ఉండిపోతుంది. ఇంకా బాగా మరగాలి. దగ్గరికి వచ్చేసింత వరకు అట్లా అవి తిప్పుతానే ఉండాలి. చిక్కబడిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇంకొంచెం చిక్కపడాలి. పాలకోవాకి బిళ్ళలాగా చేయాలి కదా, ఇది ఇంకొంచెం చిక్కబడాలి. పొడికి కూడా వేసేసుకుందాం. వేసి తిప్పేసుకొని ఇంకా కొంచెం చిక్కదనం రావాలి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకుని కోవా బెల్లలాగా చేసుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇక చిక్కపడిపోయింది. ఇది చల్లారి పెట్టుకుని కోవా బిళ్ళలాగా చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని. హాయ్ ఫ్రెండ్స్, కోవా బిళ్ళలు చేయటం అయిపోయింది. మా ఇంట్లో దీపావళి స్పెషల్ బెల్లంతో చేసిన పాలకోవా. మీ ఇంట్లో ఏం చేశారో దీపావళి స్పెషల్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.